ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ కింద భూములు తీసుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కేబినెట్ కు ప్రతిపాదనలు పంపింది సిఆర్డీఏ. కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో 29 గ్రామాల్లోని సుమారు 2000 ఎకరాల భూమిని భూసేకరణ కింద తీసుకునేందుకు చర్యలు ప్రారంభించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించనుంది ప్రభుత్వం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో రాజధాని పరిధిలో 29 గ్రామాల్లో భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ కింద భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో మొత్తం 29 గ్రామాల్లో 2876 ఎకరాల భూమిని రైతులు భూ సమీకరణ విధానం కింద ఇచ్చేందుకు ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 343 ఎకరాలను రైతులు భూ సమీకరణ కింద ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మిగతా 400 ఎకరాలకు చెందిన రైతులు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో 343 ఎకరాలను గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ నుంచి మినహాయిస్తూ తీర్మానించారు. ఇందులో అత్యధికంగా ఉండవల్లిలో 755 ఎకరాలు, పెనుమాకలో 310 ఎకరాలు, కురగల్లులో 120 ఎకరాలు, రాయపూడిలో 220 ఎకరాలు, లింగాయపాలెంలో 71 ఎకరాలు, వెలగపూడిలో 59 ఎకరాలు, వెంకటాయపాలెంలో 53 ఎకరాలు, నవులూరులో 100 ఎకరాలతో కలుపుకొని మొత్తం సుమారు 2000 ఎకరాల వరకు భూసేకరణ కింద తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 2017-18లోనే భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ 2019 నాటికి ప్రభుత్వం మారింది. అదే సమయంలో కొంతమంది రైతులు భూసేకరణలో నిబంధనలు పాటించలేదని కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో కోర్టు స్టే కూడా విధించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ విధానంలో భూములు ఇవ్వని రైతుల నుంచి తీసుకునేందుకు చర్చలు జరిపింది. అయితే కొంతమంది రైతులు ముందుకు రాలేదు. భూసేకరణ చట్టాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తూ అన్ని నిబంధనలను అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు మాత్రమే భూసేకరణ సాధ్యమవుతుందని న్యాయ నిపుణులు సూచించడంతో దీనికి అనుగుణంగానే ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ కు వెళ్లాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఈ భూములను వెంటనే సేకరించని పక్షంలో అనేక ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయని కేబినెట్ కు పంపిన మెమరాండంలో పురపాలక శాఖ పేర్కొంది. ఈ భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా సేకరించి 2000 ఎకరాలను భూసేకరణ కింద తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. గ్రామాల వారీగా భూసేకరణ కోసం ఇచ్చిన భూముల వివరాలను కూడా కేబినెట్ ఎజెండాలోని మెమరాండంలో పొందుపరిచింది. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపో మాపో రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్ను రాజధానిలో భూసేకరణ ప్రక్రియను 2013 భూసేకరణ చట్టం ద్వారా ప్రారంభించాలని ఆదేశించనుంది.